వచ్చేది ముద్దు పెట్టు. ఇక్కడ ముద్దు పెట్టు. ఇక్కడ ఎందుకు? రాత్రి ఇలాగే చేసావు. ఇక్కడ ఒక ముద్దు పెట్టు. ఇది కూడా రాత్రి చేసావు. వెళ్ళు త్వరగా, ఎలుగొచ్చేస్తా. వెళ్ళు. కిందకు చూడదు. జాగ్రత్త, డోంట్ లుక్ డౌన్. త్వరగా వచ్చేస్తా. హెలికాప్టర్ రా. సూరి ఇక్కడ ఉన్నావు. సూరి రే, సూరి ఇక్కడ. సూరి రేయ్ సూరి
ఇందు ఇందాకేదో నేనంటే ఇష్టం అన్నావు, దేనికి? ఆ? చెప్పు. ఎవ్వరు లేరు, ఆకాశ వీధిలో మన ఇద్దరమే ఉన్నాం. చెప్పు. ఐ లవ్ యు. ఆ? ఎలుగుబంటి తరుముతుంటే తప్పించుకున్నారా? నేను తప్పించుకుని ఉండేవాడిని. నువ్వా? ఎలా? ఏముంది, దాన్ని చూడగానే నా హార్ట్ ఫెయిల్ అయ్యేది. ఆ తర్వాత ఎలుగుబంటి మా వెనకాల పడుతుంది, మేము పరిగెడుతున్నాం. అది వెనకాల పడుతుంది, మేము పరిగెడుతున్నాం. డెడ్ ఎండ్. ముందు లోయ, ఏం చేయాలో తెలియడం లేదు. ముందు దిగితే లోయలో పడతాం, దూకపోతే దాని నోట్లో పడతాం. ఆ తర్వాత తర్వాత వెనకాల పారాచూట్ ఉందని గుర్తుకొచ్చింది, అది వేసుకుని దూకేశాను. ఒక్క పేర చుట్టైతే ఎలా వచ్చారు? ఏముంది, చందు పారాచూట్ ని పట్టుకున్నాడు, నేను చందుని పట్టుకున్నాను. అదే ఎలా అని ఆ మాత్రం అర్థం కాలేదా? నేను చేసి చూపిస్తాను చూడు. నేను చందుని పారాచూట్ పట్టుకుని ఎలాడుతున్నాను అనమాట. నువ్వే ఇందువి, ఇలా రా రా. ఇలా గట్టిగా పట్టుకున్నాను అనమాట. చుట్టాలకి స్నేహితులకి ఇందు మూలముగా తెలియపరచుడదేమనగా మా బావగారు ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేయబోతున్నారు. హో ఓకే 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 ఇందుకి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను. నిశ్చితార్థమా? ఎవరితో? ఇంకెవరితో, మా ఇందుకి పునర్జన్మనిచ్చిన చందుతో. అమ్మయ్యా, నా పేరు చెప్తారేమో టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎందుకని? మీకు తెలీదా, నేను నా శీలాన్ని పోగొట్టుకున్నాను. నువ్వు నూరుమిరా. ఏమ్మా, ఈ ప్రపోజల్ నీకు నచ్చిందా? నాకు నచ్చింది నాన్న, కానీ మరింకేమిటి అభ్యంతరం? చిన్నప్పటి నుంచి పద్మ నేను ఒకే మాట మీదున్నాం. మా ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలనుకున్నాం. నీకంటే మంచి వరుడు కుదిరాడు, మరి మన పద్మ కూడా మంచి సంబంధం కుదరాలి కదా. నేనున్నానుగా. నువ్వా? గురుగారు, వాళ్ళిద్దరి మధ్య చాలా కాలం నుంచి నడుస్తుంది. చెప్పరా. ఏ నడుస్తుంది? ఎఫ్ఐఆర్. ఎన్నిసార్లు చెప్పాను, అది ఎఫ్ఐఆర్ కాదు, ప్రేమ అని. గుడ్. నా కూతురు చేత చెంపదెబ్బ వాడే నా అల్లుడు. అమ్మ మావా, పైసా కట్టం ఇవ్వకుండా నీ కూతురు నాకు అంటగట్టి ఆ డబ్బుతో నువ్వు ఇక్కడ కూర్చుని మందు కొడతావా? వెరీ బ్యాడ్. హలో, మీకో బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏమిటయ్యాది? రేపటి నుంచి మీ కూతురు మీకు లేదు. పోయాడా? ఈ నీళ్ళకి లేవడు, విస్కీతో కొడతా. అమ్మ లేచాడు. ఏమైందయ్యా? నా కూతురికి ఏమైంది? ఒక ఆఫీసర్కి పెళ్ళామైంది. సిగ్గులేదు? పెళ్ళై 10 రోజులు కాలేదు, అప్పుడే విడాకులు ఇంకో ఆఫీసర్తో పెళ్ళా? అబ్బా, ఆ ఆఫీసర్ గారిని నేనేనండి. నాకు ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగం వచ్చింది, తిరుపతిలో పోస్టింగ్. అమ్మయ్యా, ప్రాణాలు తీసావు కదయ్యా. ప్రాణాలు పోవడానికి ఇంకో బ్యాడ్ న్యూస్ చెప్పా. పోవద్దు, చందుకి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ లో పోస్టింగ్. హాయ్. ఓహో సూపర్. ఇందు, ఒక చేత్తో గరిటి పట్టుకుని ఒక చేత్తో పుస్తకం చదువుతూ ఇలా వంట చేస్తాం మీ నాన్న చూస్తే నన్ను వేపుడేస్తాడు. మా అమ్మ ఏమందో తెలుసా, ఇందు మొగుడికి మన చేత్తో వంట చేసి పెడితే మంచి కొడుకు పుడతాడు అని. అలాగా? దానికి నేను అవసరం కదా, కలిసి చేద్దామా? ఏయ్, ఐ హావ్ ఎ నైఫ్. బట్ యు ఆర్ మై వైఫ్. ఏమిటండి, ఏమిటి? ఇవ్వండి. ఆగాగు, నువ్వు అలా చూస్తా ఉండు, వంట పని ఒంటి పని ఒకేసారి చేసేస్తా. ఓహో, మీకు వంట చేయడం తెలుసా? కుకింగ్ ఈజ్ లైక్ లవ్ మేకింగ్. రా, ఇది
కారం. ఇది శృంగారం. ఓ దేవుడా, ఇవాళ వంట అయినట్టే మనం తిన్నట్టే. ఇంకా ఉంది. ఇది ఉప్పు. ఇది లిప్పు. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు. ఇందు, పక్కవాడి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటే తప్పు గానీ ఎవడి పెళ్ళాన్ని వాడు ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది. సర్లేండి, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ 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 వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అది రసం. రసం. ఇది సరసం. ఏమండి, ఆ, మనం ముందు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ తర్వాత కిచెన్ రూమ్ లోకి రావడం బెటర్ అనుకుంటాను. అరే 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 అరే, దీనికోసం ఈ వంట పనంతా.